గంగారెడ్డి గారు అన్న, మీరు 2 నిమిషాలు మీ సందేశం కూడా ఇవ్వాలి. ర్యాలీలో వస్తూ ఉంటే ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి, ఎట్టెట్లా వస్తున్న మంది కూడా అంతా తెలిసి ఉండాలి. ఓకే, మీ అమూల్యమైన సందేశం. ఆర్ముడు వాళ్ళందరూ రావాల స్టేజ్ మీదకి. పితామా పత్రిజకి నమస్కరించుకుంటూ, స్వర్ణమాల అమ్మకు నమస్కరించుకుంటూ, ఇక్కడ వచ్చినటువంటి ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు తెలుపుచున్నాను. మేము ఆర్మూర్ నుండి దాదాపు ఒక 100 మందిమి ఈ శాకాహార ర్యాలీ కొరకు రావడం జరిగింది. ఆర్మూర్ లోపల ప్రతి సండే ఆనంద ఆదివారము నవనాథ సిద్ధేశ్వర మహాపిరమిడ్ లోపల ఒక 500 మంది ధ్యానులతోని జరుగుతున్నది. మీరు కూడా అందరూ కూడా ఒక సండేకు ఆహ్వానిస్తున్నాం. మీరందరూ కూడా రావాలి ఒకసారి. అదేవిధంగా పత్రిజీ నిజామాబాద్ జిల్లా లోపల బోధన లోపల జన్మించడం జరిగింది. అక్కడ సారింటి కాడ ప్రతి వాళ్ళు కూడా వచ్చి ధ్యానం చేసుకోవాలి. ఒకరోజు ఉండే అవకాశం కూడా అక్కడ ఉన్నది. వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనము, ఉండడానికి వసతి కూడా అక్కడ కల్పించడం జరిగింది. కాబట్టి మీ వీలును బట్టి ప్రతి వాళ్ళు కూడా అక్కడికి రావాలి. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా లోపల ఒక 250 నుంచి 300 పిరమిడ్లు కంప్లీట్ అయినాయి. ప్రతి పౌర్ణమి అమావాస్య రోజుల్లోపల ధ్యానము, సప్తాహాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు.